హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. వైఎస్ఆర్సీపీ పార్టీ పోరుబాట కార్యక్రమం బాదుడే బాదుడా ఈరోజు రాష్ట్రంలో జరగనుంది. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు నియోజకవర్గంలోని అందరి నాయకులతో కానీ కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ ఆఫీసుల దగ్గర వినతి పత్రాలు అందించాలని చెప్పేసి పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టారు. మరీ ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు ఖచ్చితంగా తగ్గిస్తాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,00,000 విద్యుత్ ఛార్జీలు పెంచుతా ఉన్నారు, మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచము, తగ్గిస్తామంటూ ఆయన ఇచ్చిన హామీని తొంగలో తొక్కి 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా ₹6,000 కోట్ల పెంచడం, ఆ తర్వాత రెండోసారి డ్రోప్ ఛార్జీలతో ₹15,000 కోట్ల పెంచడంతో ఇప్పుడు రాష్ట్రంలోని అనేక మంది రైతులు ప్రజలు కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని తొంగలో తొక్కి ₹1,00,00,000 విద్యుత్ ఛార్జీలు డ్రోప్ ఛార్జీలతో పేద ప్రజల మీద నెత్తిన వేయడం ఏమిటి అని చెప్పేసి చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2024 ఎన్నికలప్పుడు మీరు ఇచ్చిన హామీని తొంగలో తొక్కారు, ఖచ్చితంగా ఈ హామీని నెరవేరుస్తూ పేద ప్రజలకు న్యాయం చేయండి, ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఇప్పటి వరకు 200 యూనిట్ లోపు ఎవరైనా విద్యుత్తును వాడితే వారికి ఫ్రీగా ఇస్తున్నాం, దానిని కూడా ఎత్తేసి ఇప్పుడు ₹1,000 డ్రోప్ ఛార్జీలతో పేద ప్రజలను ఎత్తిన మోపుతూ ఉన్నారు, ఖచ్చితంగా దీనిని తగ్గించాలి అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ డిసెంబర్ 27వ తేదీన పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా మరి పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ ప్రజలు కూడా పోలీసులు మాత్రం ఆంక్షలు విధిస్తూ వారిని ఎక్కడికక్కడ ఆపే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట కార్యక్రమంలో పాల్గొనడం కోసం అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారు పర్మిషన్లు అడగడంతో పోలీసులు మాత్రం నిరాకరించారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కాకముందే మీరు ఎలా ధర్నాలు చేస్తారంటూ పోలీసులు వార్నింగ్ ఇస్తూ ఉండడంతో ఈ కార్యక్రమానికి అనుమతులు ఇచ్చేయలేదని చెప్పేసి కరాఖండిగా చెప్తూ ఉండడంతో పర్మిషన్ల కోసం వెళ్ళినటువంటి కొంతమంది నాయకులను కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసులు ఇక్కడ లేరు అని చెప్తూ అనంతపురం జిల్లా ఉరవకొండలో పోలీస్ స్టేషన్లో అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను కూర్చోబెట్టడంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రజల తరపున పోరాడడం కోసం విద్యుత్ ఛార్జీలు తగ్గించండి అని చెప్పేసి ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకురావడం కోసం కార్యక్రమాలు చేస్తూ ఉంటే పోలీసు వారు మాత్రం ఈ విధంగా అడుగడుగున అడ్డంకులు తగలమేమిటి అని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసనలు పోలీసులు ఇవ్వకపోయినప్పటికీ ఖచ్చితంగా మేము ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి దీనిని మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం చేపట్టిన బాదుడే కార్యక్రమాన్ని ఖచ్చితంగా విజయవంతం చేసి తీరుతామని చెప్పేసి కార్యకర్తలు, అలాగే అభిమానులు, ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు. చూడాలి మరి పోలీసులు పర్మిషన్లు ఇవ్వకపోయినా దీనిని ఎలా ఎదుర్కొంటారు అని చెప్పేసి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.